హైదరాబాద్ లో ఓ వ్యక్తి మర్డర్ ప్లాన్ ను భగ్నం చేశారు లంగర్ హౌస్ పోలీసులు. గతంలో రౌడీ షీటర్ అష్రఫ్ తన అన్నను చంపాడన్న కోపంతో మృతుడి తమ్ముడు ఇంతియాజ్ మరో నలుగురితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దికి. నిన్న లంగర్ హౌస్ పెన్షన్పుర ప్రాంతంలో ఓ క్వాలిస్ వాహనంలో 5 నిందితులు 2 రివాల్వర్లు 5 రౌండ్ల బుల్లెట్లు పెట్టుకుని ఉన్నారని పక్కా సమాచారం రావడంతో వారిని పట్టుకున్నామన్నారు. వారి దగ్గర నుంచి 2 పిస్తల్స్ 5 రౌండ్ల బుల్లెట్లు క్వాలిస్ వాహనంతో పాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు డీసీపీ ఇక్బాల్. Pros and his associates వాళ్ళ మూటతో ఒక అష్రఫ్ అలైస్ అషు ఈయన రౌడీ షీటర్ ఆఫ్ నార్సింగి పోలీస్ స్టేషన్ ఈయనకి ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తారని చెప్పేసి దీనికి ముఖ్యంగా మోటివ్ ఏమంటే గతంలో 5/6/2020కి ఒక డబుల్ మర్డర్ కేసు అయింది. ఆ డబుల్ మర్డర్ కేసులో సయ్యద్ ఫయాజుద్దీన్ తర్వాత షేక్ మహమ్మద్ ఇద్దరు చనిపోయినాడు. దానిలో అష్రఫ్ అండ్ హిస్ అసోసియేట్స్ వేర్ బెయిన్ అక్యూజ్ పర్సన్స్. అదే కాకుండా వీళ్ళపైన సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. సో ఈ మోటివ్ వలన వీళ్ళు అంతా 5 మూట కింద తయారై ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ గారు ఏమో ఇన్ఫర్మేషన్ ఏసీబీ గోల్కొండ ముందు ప్రొడ్యూస్ చేశారు. దానికి మన ఏసీబీ గోల్కొండ వెంటనే సర్చ్ ప్రొసీడింగ్స్ ఇష్యూ జారీ చేస్తూ వెంటనే టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందర్ సింగ్ గారికి చెప్పడం జరిగింది ఫర్ అసిస్టెన్స్. మన టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారు ఆయన టీంతో మన ఇన్స్పెక్టర్ గారితో బాలస్వామి ఇన్స్పెక్టర్ గారితో టీం పంపడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ ప్లస్ టీమ్ ఆఫ్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఈ జాయింట్ ఆపరేషన్లో ఫస్ట్ ఏమో పెన్షన్పురాలో ఈ ముఖ్యంగా అక్యూజ్డ్ సయ్యద్ అఫ్రోజ్ అండ్ ఫిర్దోస్ వాళ్ళిద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక కంట్రీ మేడ్ పిస్టల్ 2 రౌండ్స్ దొరికింది. వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళు ఇంకా 3 పర్సన్స్ మన హాదర్బాగ్లో ఒక కాలేజ్ బండిలో ఉన్నారని చెప్తే అక్కడ కాలేజ్ బండి సీజ్ చేస్తూ దానిలో ముఖ్యంగా సయ్యద్ ఇమ్తియాజ్ అలీ, మొహమ్మద్ షాహువేస్ అండ్ మొహమ్మద్ అర్బాజ్ ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో ఒక పిస్టల్ 3 రౌండ్స్ దొరికింది. అది కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా ఆల్ ప్రాపర్టీస్లో ఒక కాలేజ్ బండి, తర్వాత కంట్రీ మేడ్ పిస్టల్స్ 2, తర్వాత బుల్లెట్స్ 5, తర్వాత సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది.